వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ మనకి అవుట్పుట్ ఇలా రావాలి. చూడండి, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో అండ్ ఇది ఫిఫ్త్ రో. అండ్ ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం, ఇది ఫిఫ్త్ కాలం. సో ఇప్పుడు మనకి సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము n is equals to into input enter number of rows ని మనం ఎంటర్ చేసుకుందాం. number of rows అండ్ నెక్స్ట్ ఏంటి, ఫర్ I in range 0, n అంటే మనం ఎంటర్ చేసిన నంబర్ ఆఫ్ రోస్ వరకు 0 నుంచి n నంబర్ ఆఫ్ రోస్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 ఇచ్చామనుకోండి. సో 0 నుండి 4 వరకు, అంటే అక్కడ n అనేది మనకి n-1ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫర్ j ఇన్ రేంజ్ మనకి స్టార్స్ అనేటివి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ రోలో మనకి ఒక స్టార్ వచ్చింది, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో మనకి 3 స్టార్స్. ఈ రకంగా మనకి స్టార్స్ అనేటివి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సో అందుకని 0, i+1. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకేం ప్రింట్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయినప్పుడు స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి ఈచ్ రోలో. కామా ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎందుకు అంటే, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ అనేది ఎందుకు యూజ్ చేసామనంటే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ రోలో చూడండి మనకి స్టార్కి మధ్య మనకి స్పేస్ కావాలి కాబట్టి అందుకే మనం ఇక్కడ ఎండ్ని మనం యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రింట్. ఈ ప్రింట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, న్యూ లైన్ కోసం. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు j వాల్యూ ఏమవుతుంది, j ఈజ్ ఈక్వల్స్ టు 0, i+1. i ఈజ్ నథింగ్ బట్ 0+1. సో అప్పుడు j వాల్యూ 1 అవుతుంది. సో j వాల్యూ 1 అయింది కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ ఏమవుతుంది, ఒక స్టార్ అనేది వస్తుంది ఫస్ట్ రోలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ ఇటరేషన్లో i ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే j ఈజ్ ఈక్వల్స్ టు 0, 1+1 అంటే j వాల్యూ 2 అయింది. సో అప్పుడు మనకి 2 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి సెకండ్ రోలో. అండ్ నెక్స్ట్ ఏంటి, i ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతే j ఈజ్ ఈక్వల్స్ టు 0, 2+1. సో మనకి 3 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, i ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతే j ఈజ్ ఈక్వల్స్ టు 0, 3+1 అంటే 4. సో j ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే 4 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్ 4 అని ఎంటర్ చేస్తే మనకు అప్పుడు 0 నుండి 3 ఇటరేషన్స్ వరకు అవుతాయి, అప్ టు 3 ఇటరేషన్స్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 3 వరకు అవుతాయి. సో అప్పుడు j వాల్యూ ఏమవుతుంది, 0+1 అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా మనకి స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. సో 1 స్టార్ తర్వాత ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ప్రింట్ న్యూ లైన్ అన్నాం కాబట్టి న్యూ లైన్లో మళ్ళీ i ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకొని మళ్ళీ 2 స్టార్స్ అనేటివి నెక్స్ట్ రోలు మనకి ప్రింట్ అవుతాయి. సో ఆ తర్వాత మళ్ళీ న్యూ లైన్ తీసుకొని సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ మనకి 3 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. సో ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ అని అడిగింది. సో 4 అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఓన్లీ 1 స్టార్ అండ్ సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్ అండ్ లాస్ట్ రోలో 4 స్టార్స్ అనేటివి వచ్చినాయి. సో ఈ రకంగా మనము సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ని డిస్ప్లే చేయొచ్చు. సో నెక్స్ట్ రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ అంటే ఏంటిది, ఇక్కడ
ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్స్ అనేటివి సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్లో ఇంక్రీజ్ అయ్యాయి. సో అదే ఇది రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ అంటే ఏంటిది అని అంటే స్టార్స్ అనేటివి మనకి డిక్రీజ్ అవుతా వస్తాయి. టూ స్టార్స్ మళ్ళీ ఫైనల్లీ 1 స్టార్. సో మనకి అవుట్పుట్ అనేది ఇప్పుడు ఈ రకంగా రావాలి. అంటే ఇప్పుడు n ఈజ్ మనం 4 ఇచ్చామనుకోండి, ఫస్ట్ రోలో మనకి 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఆ తర్వాత 3 స్టార్స్, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1 స్టార్, ఇలా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనము ఈ లాజిక్ అంతా కూడా సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్కి. సో ఇప్పుడు రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్కి ఎలా యూజ్ చేస్తామంటే n ఈజ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, అదే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచుతాం. నెంబర్ ఆఫ్ రోస్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ 0, n అంటే 0 నుంచి మనం 4 ఇస్తే 0 నుండి 3 వరకు ఇటరేషన్స్ అనేటివి జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి ఫర్ j ఇన్ రేంజ్ 0, i+1. ఇక్కడ i+1 అంటే దేనికి సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ అంటే మనము అక్కడ స్టార్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి స్టార్స్ అనేటివి చూడండి డిక్రీజ్ అవుతున్నాయి. సో అందుకని ఇక్కడ మనము n-i అనే లాజిక్ని యూజ్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. అండ్ ఈ ఎండ్ అనేది స్పేస్ కోసము. అండ్ ఈచ్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యాక మనకి న్యూ లైన్లో స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వడానికి ఇక్కడ ప్రింట్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. i ఈజ్ 0 అన్నప్పుడు j ఈజ్ n-i. n వాల్యూ ఏంటి, మనం ఫైనల్ వాల్యూ 4 అని ఎంటర్ చేసామనుకోండి. సో 4 - 0 అంటే అప్పుడు మనకి 4 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి ఫస్ట్ రోలో. చూడండి ఈ రకంగా 4 స్టార్స్, అంటే ఇక్కడ 5 ఇచ్చాను. నార్మల్గా నేను n ఈజ్ 4 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 - 0 చేసినప్పుడు 4 స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి 4 - 1, నెక్స్ట్ ఇటరేషన్లో i ఈజ్ 1 అన్నప్పుడు 4 - 1 అంటే 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటి i ఈజ్ 2, సో 4 - n-i వాల్యూ ఏంటి 2. సో మనకి నెక్స్ట్ రోలో 2 స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ 4 - 1, సో ఇక్కడ మనకి 4 - 1 అంటే ఏంటిది, 4 - 3, i వాల్యూ 3 కదా. సో 4 - 3 అంటే ఏంటి 1. సో ఈ 1 స్టార్ అనేది లాస్ట్ రోలో ప్రింట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ రోలో 4 స్టార్స్, అండ్ ఆ తర్వాత మనం ప్రింట్ న్యూ లైన్ ఇచ్చాం కాబట్టి సెకండ్ రోలో 3 స్టార్స్, ఆ తర్వాత ప్రింట్ న్యూ లైన్ ఇచ్చాం కాబట్టి థర్డ్ రోలో 2 స్టార్స్, ఆ తర్వాత 1 స్టార్, ఈ రకంగా ప్రింట్ అవుతుంది. సో వన్స్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ 4 అని ఎంటర్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి రివర్స్గా ప్రింట్ అయింది, రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ ఇది. సో ఫస్ట్ రోలో 4 స్టార్స్, సెకండ్ రోలో 3 స్టార్స్, అండ్ థర్డ్ రోలో 2 స్టార్స్, అండ్ లాస్ట్ రోలో 1 స్టార్. సో ఈ రకంగా మనం రివర్స్ పిరమిడ్ ప్యాటర్న్ని అండ్ సింపుల్ పిరమిడ్ ప్యాటర్న్ని ప్రింట్ చేయొచ్చు. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.